హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో స్పెషల్ పచ్చి రొయ్యలు గోంగూర. ఈ కాంబినేషన్లో కర్రీ ఎంతమందికి ఇష్టం చెప్పండి. చూసారా, వేడి వేడిగా పొగలు కక్కుతూ చూడ్డానికే తినేసేయాలి అనేంత సూపర్ టేస్టీగా వచ్చింది కర్రీ. అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాదొక రిక్వెస్ట్ ఏంటి అంటే, నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. నా వీడియోస్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ ఇంకా నచ్చుతున్నట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. మేమైతే ఈ కౌంట్లో రొయ్యలు తీసేసుకొని మార్కెట్లో క్లీన్ చేయించేసాము. ఇంటికి వచ్చిన తర్వాత దీంట్లోనే ఉప్పు పసుపు వేసేసి మంచిగా క్లీన్ చేసేసాను. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, కారం, అలానే పసుపు అనేది వేసేసుకొని మంచిగా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇలా కోట్ చేసి ఫ్రై చేయడం వల్ల అదొక టేస్ట్ వస్తుంది. సో డెఫినెట్గా ఈ వేలో ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఆయిల్ పెట్టేసుకొని ఒక 2-3 స్పూన్స్ పెద్ద స్పూన్తో ఆయిల్ వేసేసుకొని, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కర్రీకి. ఇలా 1 by 1 మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్య పీసులు ఏవైతే ఉన్నాయో వేసేసుకొని నీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వాటర్ పైకి వచ్చిన తర్వాత లిడ్ తీసేసి ఇలా కొంచెం అడుగు పట్టేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. మనకు అడుగు పడుతుంది అంటే అది ఫ్రై అయిపోయినట్టు. ఇలా సింగిల్గా తిన్నా కూడా చాలా సూపర్గా ఉన్నాయి. కర్రీ చేస్తున్నప్పుడే చాలా వరకు నేను తినేసాను అనమాట. ఇప్పుడు ఇదే బాండీలోనే 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 3, అర కేజీ రొయ్యలకు గాను, కేజీ తీసుకుంటే అర కేజీ వస్తాయి కదా. ఒక పెద్దది టమాటా ఒకటి వేసుకోకపోయినా మీ ఇష్టం అది. కొంచెం ఉప్పు అనేది వేసేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోనే సన్నగా చీలి పెట్టుకున్న పచ్చిమిర్చి అనేది వేసుకోండి. పచ్చిమిర్చి మాత్రం సూపర్ ఘాటు ఉన్నాయి అసలు. అలానే ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం పొడి మసాలాలు ఈ స్టేజ్లోనే వేసేసుకోవాలి. కొంచెం గరం మసాలా, అలానే ఒక స్పూన్ ధనియాల పొడి, మీ దగ్గర జీలకర్ర పొడి ఉంటే వేసుకోండి. నేను చెక్క లవంగాలు స్టార్టింగ్లో వేయడం మర్చిపోయాను, అందుకే ఈ స్టేజ్లో వేసేసాను. ఇలా కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒక కట్ట గోంగూర, పెద్దదైతే ఒక కట్ట సరిపోతుంది, లేదా మీడియం సైజు అయితే 10 రూపాయలకి 4-3 వస్తాయి కదా, 3 కట్టలు వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత మనం మంచిగా మగ్గబెట్టేసుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు మనం రుచికి సరిపడా ఆల్రెడీ మనం రొయ్యలు ఫ్రై చేసినప్పుడు కారం కొంచెం వేసాం కదా, ఇప్పుడు కర్రీలో కూడా కొంచెం వేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు మీ రుచికి తగ్గట్టు వేసుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు ఏవైతే ఉన్నాయో అవి, అలానే కొంచెం వాటర్ అనేది పోసేసుకొని సాల్ట్ గట్టాస్ ఏమన్నా సరిపోకపోతే వేసేసుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే మన యమ్మీ అండ్ టేస్టీ కర్రీ రెడీ అయిపోయినట్లే. సో నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బెజవాడ పిల్ల. థ్యాంక్స్.